హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి అలియాస్ డిప్లొమా డ్రైవ్. ఆల్రెడీ మనకు తెలుసు డిప్లొమా రిజల్ట్స్ అనేది ఏపీ ఎస్బిటెట్ వెబ్సైట్ లో ఆఫ్టర్ జూన్ 8 తర్వాత రిలీజ్ చేస్తారని మెన్షన్ చేశారు. బట్ ఈ రోజు అయితే ఈనాడు పేపర్ లో న్యూస్ అయితే వచ్చింది రిలేటెడ్ టు ఏపీ డిప్లొమా ఎస్బిటెట్ గురించి, రిజల్ట్స్ గురించి. ఇక్కడ మనం టైటిల్ చూసుకున్నట్లయితే కోఎం సంస్థ పాలిటెక్నిక్ ఆన్లైన్ మూల్యాంకనం నిలిపివేత అని. అండ్ ఆల్సో చాలా మంది చెప్తున్నారు ఏంటంటే కాలేజెస్ కి రిజల్ట్స్ అయితే వచ్చాయి, మా సార్ వాళ్ళు వచ్చేసి కాలేజ్ గ్రూప్ లో పెడుతున్న రిజల్ట్స్ అనేది. ఎస్, పెడతారు, ఎందుకంటే ప్రిన్సిపల్స్ లాగిన్స్ కి అయితే అవి వెళ్ళిపోతాయి. అవి ఇప్పుడే కాదు, పాస్ట్ లో కూడా అవి జరిగాయి. ప్రిన్సిపల్స్ లాగిన్ కి రిజల్ట్స్ పంపించడం అవి పక్కన పెడితే ఈ న్యూస్ ఏంటో నేనైతే ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ మీకు తెలుసు ఈ ఇయర్ డిప్లొమా కరెక్షన్స్ వచ్చేసి డిజిటల్ ఎవల్యూషన్ అనేసి ఈ సంస్థ ఉంది కదా, కోఎంట్ అనేది, ఏవైతే ఆన్లైన్ డిజిటల్ ఎవల్యూషన్ ఉంటుందో ఆ ప్రక్రియని నిలిపివేశారంట. ఆన్ స్క్రీన్ మార్కింగ్ ని పక్కన పెట్టేసి మాన్యువల్ గా ఎవల్యూషన్ చేయాలని నిర్ణయించింది. ఎందుకు స్టాప్ చేశారంటే ఆన్లైన్ ఎవల్యూషన్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్లైన్ స్క్రీనింగ్ మార్కులు గందరగోళం జరిగింది. ఈ సంస్థ వల్లనే కొన్ని ఎర్రర్స్ అండ్ అలాగే ఆరోపణలు వచ్చినందుకు ఎస్బిటెట్ అయితే ఈ డెసిషన్ తీసుకుంది ఆన్లైన్ స్క్రీనింగ్ ని స్టాప్ చేయాలనేసి. అండ్ ఆల్సో ప్రభుత్వ పాలిటెక్నిక్ లో చదివే విద్యార్థులు కలిపి 1,00,000 వరకు ఉండగా సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు కలిసి 7 లక్షల జవాబు పత్రాలు ఆన్లైన్ డిజిటల్ మార్కింగ్ ద్వారా మూల్యాంకనం చేపట్టారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా ఎస్బిటెట్ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు అనేది వెలుగు చూశారు. దట్స్ వై ప్రభుత్వం అనేది ముందు జాగ్రత్తగానే ఆన్లైన్ మార్కింగ్ అనేది, ఆన్లైన్ స్క్రీనింగ్ మార్కింగ్ అనేది నిలిపివేసింది. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, సమ్ ఎర్రర్స్ వల్ల, గందరగోళం వల్ల ఎస్బిటెట్ అయితే స్టాప్ చేసింది మార్కింగ్ అనేది, ఆన్లైన్ స్క్రీనింగ్ మార్కింగ్ అనేది. మొత్తానికి ఏంటంటే ఆన్లైన్ డిజిటల్ ఎవల్యూషన్ అనేది స్టాప్ చేశారు. ఫస్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ ఎవరైతే థర్డ్ ఇయర్స్ ఉంటారో ఫస్ట్ వాళ్ళ బుక్లెట్స్ అయితే మాన్యువల్ గా కరెక్షన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కి ఎంట్రీ అవ్వాలి కదా కౌన్సిలింగ్ ద్వారా, లేట్ అవ్వకుండా. అందుకు వాళ్ళకి ఫస్ట్ అయితే కరెక్షన్ చేస్తారంట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి రిజల్ట్స్ రిలీజ్ చేసేలాగా ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ. దాని తర్వాత సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వి బుక్లెట్స్ అనేది మూల్యాంకనం చేస్తారు అని అయితే మెన్షన్ చేశారు. ఇది ఓవరాల్ న్యూస్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, ఈనాడు పేపర్ లో అయితే రిలీజ్ చేశారు మనకి ఈ న్యూస్ అనేది. ఇలా అయితే ఎప్పుడు జరగలేదు డిప్లొమాలో, బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. ఇదన్నమాట ప్రెసెంట్ అప్డేట్ ఫర్ డిప్లొమా రిజల్ట్స్ గురించి. ఇంకా ఏమన్నా ఫర్దర్ గా అప్డేట్స్ వస్తే నేనైతే అప్డేట్స్ ఇస్తాను మీకు. దట్స్ ఇట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.